జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన దాడిలో విశాఖపట్నంకి చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన చంద్రమౌళి ఉగ్రవాదుల దాడితో పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు వెంటాడి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు వెళ్లిన తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర పర్యాటకులు గుర్తించారు. ఉగ్రవాదులకు ఎదురుపడగా పారిపోతుండగా వెంటాడి కాల్చినట్టు చంద్రమౌళి మిత్రులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చంద్రమౌళి విజయ బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. కాల్పులు జరిగిన 3 గంటల తర్వాత సహచర పర్యాటకులు మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖకు చెందిన చంద్రమౌళి 6 స్నేహితులతో కలిసి జమ్మూ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 18న కాశ్మీర్ వెళ్లి 26న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఈ బృందంలో మిగిలిన వారు సురక్షితంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఎయిర్ ఇండియా విమానంలో స్వస్థలానికి బయలుదేరినట్టు బంధువులు మీడియాకు సమాచారం అందించారు. ఉగ్రవాదుల దాడిలో ఏపీకి చెందిన మధుసూదన్ రావు అనే పర్యాటకుడు కూడా మృతి చెందారు. ఏపీకి చెందిన మధుసూదన్ రావు బెంగళూరు ఇందిరానగర్లో నివసిస్తున్నారు. బంధువులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు.